So next example, let 0 less than P of A is less than 1, 0 less than P of B less than 1 means P of A and P of B always lies between 0 to 1. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఈక్వల్ టు లేదు, అంటే 0 1 కాకుండా బిట్వీన్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ గివెన్ P of A union B is equal to P of A plus P of B minus P of A into P of B. సో అడిషన్ థీరమే, కాకపోతే ఇక్కడ P of A ఇంటర్సెక్షన్ B బదులు P of A into P of B అని ఇచ్చారు. అంటే అది చూస్తేనే దే ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనకు అర్థమవుతున్నాయి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ P of A intersection B దే హ్యావ్ గివెన్ P of A into P of B. దట్ మీన్స్ A and B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. లేదా P of A union B బదులు P of A plus P of B మైనస్ P of A intersection B అడిషన్ థీరం ఫార్ములా రాసిన క్యాన్సిల్ అయిపోయి ఎగ్జాక్ట్గా అదే వస్తుంది మనకు. దాదాపు ఇది చెయ్యం, మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతే వీ విల్ గెట్ P of A intersection B is equal to P of A into P of B. Therefore we can say that AB are ఇండిపెండెంట్ ఈవెంట్స్. క్వశ్చన్లో కాంప్లిమెంట్స్ కనపడుతున్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఈ టూ ఇండిపెండెంట్స్ కాబట్టి అకార్డింగ్ టు ఫార్ములా వీ కెన్ రైట్ P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు P of A కాంప్లిమెంట్ ఇంటూ P of B కాంప్లిమెంట్. దీన్ని హోల్ కాంప్లిమెంట్ అని రాయాలి అంటే ఇంటర్సెక్షన్ బదులు యూనియన్ రాసి వీ కెన్ రైట్ హోల్ కాంప్లిమెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు P of A కాంప్లిమెంట్ డాష్ అన్న ఒకటే సి ఉన్న ఒకటే. So this is nothing but our second option. So B is the correct answer. Next example. So they have given P of A union B is equal to 3/4. P of A intersection B is equal to 1/4. P of A bar is given. So P of A bar ఇచ్చారు కాబట్టి దీంట్లో P of A కావాలి అంటే 1 minus 2/3. We get 1/3. We have to find out P of A bar intersection B. The meaning of this one is probability of not A and B. అంటే ప్యూర్లీ B మాత్రమే కావాలి అని మీనింగ్ వస్తుంది. సో ఏ బార్ మీన్స్ ఏ అవుట్ సైడ్ ఉండే పోర్షన్ అండ్ B పోర్షన్ అన్నప్పుడు ఇది వస్తుంది, మీకు ప్యూర్లీ B వస్తుంది. సో వీ వాంట్ ఓన్లీ B బట్ నాట్ ఏ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ప్యూర్లీ B కావాలి అన్నప్పుడు P of Bలో నుంచి ఈ ఏ ఇంటర్సెక్షన్ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఒకవేళ బార్ అనేది B ఉంటే దీని మీనింగ్ వచ్చేసి వీ వాంట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఓన్లీ ఏ అని అర్థం, బట్ నాట్ B. జస్ట్ ఏ మాత్రమే కావాలి, B అస్సలు కొద్దిగా కూడా ఉండకూడదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏలో నుంచి Bకి సంబంధించిన పోర్షన్ ఏదన్నా ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. కాబట్టి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్యూర్లీ B, ప్యూర్లీ ఏ. ప్యూర్లీ B కావాలి అంటే Bలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ B తీసేస్తాం. ప్యూర్లీ ఏ కావాలి అంటే ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ B తీసేస్తాం. సో దీని వాల్యూ కనుక్కోవాలి అంటే అకార్డింగ్ టు ఫార్ములా P of B తెలిసి ఉండాలి, P of A ఇంటర్సెక్షన్ B తెలిసి ఉండాలి. P of A intersection B is given as 1/4. So first we have to find out P of B value. సో P of B వాల్యూ కనుక్కోవడం కోసం మనకు తెలిసి అడిషన్ థీరంలో అన్నీ వచ్చారు. బై యూజింగ్ అడిషన్ థీరం we can write P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. సో P of B తప్ప అన్ని ఇచ్చారు కాబట్టి P of Bని దీంట్లో నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. P of A union B వాల్యూ 3/4. P of A వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఏ బార్ వాళ్ళు ఇచ్చారు 2/3 అని, P of A కనుక్కుంటే 1/3 అని వచ్చింది. వీ డోంట్ నో P of B. P of A intersection B వాల్యూ ఇస్ 1/4. సో P of B వాల్యూ కావాలి అంటే 3/4 మైనస్ 1/4 న్యూట్రల్ సెండ్ చేస్తే ప్లస్ 1/4 మైనస్ 1/3. సో LCM 12 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, 3తో ఇంటూ చేయాలి 9, 4 3 జా 3 మైనస్ 3 ఉంది, 4తో ఇంటూ చేయాలి. సో LCM చేసిన తర్వాత 12 నుంచి 4 పోతే 8/12, 4 2 జా 4 3 జా. సో P of B వాల్యూ ఈజ్ 2/3. నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ P of A bar intersection B. So P of B value we got 2/3 minus P of A intersection B value is 1/4.
8 minus 3 by 12. 5 by 12 is the final answer. So A is the correct answer. So next example. A man draws a card from a pack of 52 cards and then replaced it. After shuffling the pack, he again draws a card. This he repeats a number of times. The probability that he will draw a heart for the first time in the third draw. ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మ్యాన్ డ్రాస్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీస్తున్నాడు అండ్ రీప్లేస్ చేస్తున్నాడు. సో చేసే పని ఏమి, 52 కార్డ్స్ తీసుకొని 1 కార్డ్ తీసి మళ్ళీ పెట్టేస్తున్నాడు. ఆఫ్టర్ షఫ్లింగ్ ద ప్యాక్ హీ అగైన్ డ్రా ఏ కార్డ్. సో అట్లా రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ షఫిల్ చేసి మళ్ళీ ఇంకో కార్డ్ ఇట్లా తీస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దిస్ హీ రిపీట్స్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్. ద ప్రాబబిలిటీ దట్ హీ విల్ డ్రా ఏ హార్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద థర్డ్ డ్రా. అంటే థర్డ్ టైం హార్ట్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కార్డు తీస్తున్నాడు, హార్ట్ రాకూడదు. ఫస్ట్ టైం ఎప్పుడు రావాలి, థర్డ్ టైం రావాలి. సో ఫస్ట్ టైం కార్డ్ తీస్తే హార్ట్ రాకూడదు, మళ్ళీ రీప్లేస్ చేయాలి. సెకండ్ టైం తీసినా కూడా హార్ట్ రాకూడదు, మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఇప్పుడు థర్డ్ టైం ఎగ్జాక్ట్గా ఏం రావాలి, హార్ట్ రావాలి. అట్లా థర్డ్ టైం హార్ట్ రావడానికి ఫస్ట్ టైం అంటే హార్ట్ రావడం అనేది థర్డ్ టైం వచ్చి ఉండాలి. సో దానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హార్ట్ కార్డ్ మీద డిపెండ్ అయింది కాబట్టి ప్రాబ్లం మొత్తము ఈవెంట్స్ లెట్ ఏ బీ ద ఈవెంట్ లేదా ఈ బీ ద లేదా ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ హార్ట్. గెట్టింగ్ ఏ హార్ట్. అప్పుడు పి ఆఫ్ ఏ టోటల్ 52 కార్డ్స్లో నుంచి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52. ఏ కార్డ్ అయినా రావచ్చు అంటే 52 C1. కానీ మనకు హార్ట్ మాత్రమే కావాలి అంటే హార్ట్ సింబల్ కలిగినటువంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 13. డైమండ్ 13, హార్ట్ 13, స్పేడ్ సింబల్ కలిగినవి 13, తర్వాత క్లబ్స్ 13 ఉంటాయి. సో హార్ట్ సింబల్ కలిగినవి 13 ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం హార్టే కావాలి అన్నప్పుడు ఆ 13లో నుంచి మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హార్ట్ ఏదైనా రావచ్చు, టోటల్ బై రిక్వైర్డ్ మనకు 13లో నుంచే కావాల్సింది. సో 13/52, 13 1 13 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హార్ట్ అంటే అది 1 2 ఏదైనా కావచ్చు, కానీ జస్ట్ హార్ట్ సింబల్ అయితే పర్వాలేదు అన్నప్పుడు ఛాన్స్ ఎంత, 1/4. లెట్ ఏ బార్ బీ ద ఈవెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ హార్ట్. పి ఆఫ్ ఏ బార్ నాట్ గెట్టింగ్ హార్ట్ అన్నప్పుడు 1 - 1/4. టోటల్ ఎంత ఛాన్స్ ఉంది, 3/4 ఛాన్స్ ఉంది. లేదా టోటల్ 52లోంచి ఏదైనా రావచ్చు, హార్ట్ మాత్రం కాకూడదు అంటే టోటల్ 52లో నుంచి 13 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 39 కార్డ్స్ ఉంటాయి. 39 కార్డ్స్ ఉంటాయి. ఆ 39 కార్డ్స్లో నుంచే 1 రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇట్లా డైరెక్ట్గా చేసిన 13 3 13 4. లేదా సింపుల్గా హార్ట్ రావడానికి 1/4 ఛాన్స్ ఉంటే హార్ట్ రాకుండా ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది, 1 - 1/4 3/4 ఛాన్స్ ఉంది. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీ మీకు బాగా అర్థమైందా లేదా అనేది ఇచ్చిన సెంటెన్స్ని మ్యాథమెటిక్స్లోకి మార్చగలిగితే ఆటోమేటిక్గా ప్రాబ్లం వచ్చేసినట్టే. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ మనం ఏం కనుక్కోవాలి అంటే ఈజ్ ప్రాబబిలిటీ ఫస్ట్ డ్రాలో హార్ట్ రాకూడదు, సెకండ్ డ్రాలో కూడా హార్ట్ రాకూడదు, అండ్ థర్డ్ డ్రాలో ఏం రావాలి, హార్ట్ రావాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఇన్ ఫస్ట్ డ్రా అంటే ఏ అంటే గెట్టింగ్ హార్ట్ అనుకుందాం, ఏ బార్ అంటే నాట్ గెట్టింగ్ హార్ట్ అనుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఇన్ ఫస్ట్ డ్రా అండ్ సెకండ్ డ్రాలో కూడా నాట్ గెట్టింగ్ హార్ట్. ఫస్ట్ దాంట్లో హార్ట్ రాకూడదు, సెకండ్ టైం హార్ట్ రాకూడదు, థర్డ్ టైం హార్ట్ రావాలి. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హార్ట్ ఇన్ ఫస్ట్ డ్రా అండ్ సెకండ్ డ్రాలో కూడా హార్ట్ రాకూడదు. అండ్ ఇప్పుడు థర్డ్ డ్రాలో ఫస్ట్ టైం ఏం రావాలి, హార్ట్ రావాలి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. హియర్ ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్. షఫిల్ చేసి కార్డ్ తీసిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాడు కాబట్టి సెకండ్ కార్డ్ యొక్క ప్రాబబిలిటీ ఫస్ట్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి లేదు, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ రీప్లేస్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద డ్రాస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్స్.
సో హియర్ ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అన్నప్పుడు హియర్ ఆల్ ద ఈవెంట్స్ లేదా హియర్ ఏ అండ్ ఏ బార్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇంటూ చేసేయచ్చు. సో నాట్ గెటింగ్ హాట్ ఈజ్ 3/4. సెకండ్ అటెంప్ట్లో కూడా నాట్ గెటింగ్ హాట్, థర్డ్ అటెంప్ట్లో గెటింగ్ హాట్ కాబట్టి 1/4. సో ఆన్సర్ ఈజ్ 9/4 4 = 16, 16 4 = 64, 9/64. So A is the correct answer. Next example, 2 persons A and B are rolling a die on the condition that the person who gets 3 will win the game. If A starts the game, then find the probability of A and B respectively to win the game. So ఇక్కడ ఏం జరుగుతుంది, 2 persons A and B are rolling a die. ఒక డైని త్రో చేస్తున్నారు, ఏ త్రో చేస్తున్నాడు, నెక్స్ట్ టైం బి త్రో చేస్తున్నాడు. వారు ఏ కండిషన్ పెట్టి గేమ్ ఆడుతున్నారు, హూ ఎవర్ గెట్స్ నంబర్ 3 విల్ విన్ ద గేమ్. ఒక డై త్రో చేస్తే 6 నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి 3 అనే నెంబర్ ఫస్ట్ పడితే వాళ్ళు గెలుస్తారు అనే కండిషన్ని బేస్ చేసుకొని గేమ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నారని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏ ఈజ్ starting the game. Then based on this information we have to find out the what is the chance of winning A and what is the probability of winning B. సో ఇక్కడ గేమ్ మొత్తం దేని మీద డిపెండ్ అయ్యింది, 3 అనే నెంబర్ పడడము పడకపోవడం. ఫస్ట్ ఈవెంట్స్కి నేమ్ ఇద్దాం, లెట్ పి అనుకుందాం, కొద్దిగా క్యాలిక్యులేషన్స్ ఈజీగా కావడం కోసము. లెట్ పి బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 3 వెన్ డై ఈజ్ రోల్డ్. అప్పుడు పి ఏమవుతుంది, డై త్రో చేస్తే 6 నెంబర్స్లో ఏదైనా పడవచ్చు. ఎగ్జాక్ట్గా 3 అనే నెంబర్ పడాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ అమాంగ్ 6. సో దెర్ ఈజ్ 1/6 ఛాన్స్. సో 3 అనేది 1 నెంబర్ కాబట్టి 3 పడడానికి 1/6 ఛాన్స్ ఉంది. లెట్ క్యూ బీ ద ఈవెంట్ ఆఫ్ నాట్ గెట్టింగ్ 3. 5 రిమైనింగ్ 5 లేదా 1 - 1/6 చేసిన ఏమొస్తుంది, 3 పడడానికి 1/6 ఛాన్స్ ఉంటే 3 పడకుండా ఉండడానికి 5/6 ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 5 నెంబర్స్లలో ఏదైనా పడవచ్చు. ఇప్పుడు సిన్స్ లేదా ఏ ఈ స్టార్టింగ్, సిన్స్ ఏ స్టార్ట్స్ ద గేమ్, ఏ గురించి మాత్రమే మాట్లాడదాం. సిన్స్ ఏ స్టార్ట్స్ ద గేమ్, ఏ ఎప్పుడెప్పుడు గెలవడానికి ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఏ త్రో చేస్తున్నాడు, త్రో చేయడమే ఫస్టే 3 పడితే ఏ గెలిచినట్టు, ఇంకా బి ఆడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏకి ఫస్ట్ ఛాన్స్లో పడకుంటే సెకండ్ ఎవరు త్రో చేస్తారు, బి త్రో చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఏకి ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ ట్రయల్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ ట్రయల్ మళ్ళీ బీకి సంబంధించినది, బి గురించి మనం మాట్లాడటం లేదు. ఒకవేళ బీకి 3 పడకుంటే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఏకి థర్డ్ ట్రయల్లో వస్తుంది. మళ్ళీ అక్కడ కూడా 3 పడకుంటే 5th ట్రయల్, 7th ట్రయల్. టైం బాగుంటే ఫస్ట్ రావచ్చు, థర్డ్ రావచ్చు. టైం బాగాలేకుంటే ఎన్నిసార్లు అయినా సరే దానికి పర్టికులర్గా ఈ ట్రయల్లో వస్తుందని చెప్పనీక లేదు. ఎవరైనా మోసం చేసి ఆ డైలో 3 అనే నెంబరే క్యాన్సిల్ చేసేసి తెలియకుండా ఇస్తే ఎన్నిసార్లు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రో చేసినా కూడా 3 రానికి ఛాన్స్ ఉండదు. అన్ని 3 పెట్టారనుకోండి, ఫస్ట్ టైమే 3 వస్తుంది. సో సిన్స్ ఏ స్టార్ట్స్ ద గేమ్, సో ఏ క్యాన్ విన్ ద గేమ్ ఎయిదర్ ఇన్ ఫస్ట్ ట్రయల్ ఆర్ ఫస్ట్ ట్రయల్లో మిస్ అయితే థర్డ్ ట్రయల్, ఆర్ థర్డ్ మిస్ అయితే 5th ట్రయల్, ఇట్లా 7, 9, 11 డాష్ అండ్ సో ఆన్. ఇప్పుడు పి ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వినింగ్ ద గేమ్ చూద్దాం. సో కేస్ 1 ఫస్టే గెలవచ్చు, ఫస్ట్ పడమే అంటే 3 పడడాన్ని పి అనుకున్నాం, పడకుండా ఉండదాన్ని క్యూ అనుకుందాం. పిని సక్సెస్, క్యూని ఫెయిల్యూర్ అనుకుందాం. సో కేస్ 1 ఫస్ట్ వేయడమే పి పడింది అంటే 3 పడింది. లేదు కేస్ 2 ఫస్ట్ క్యూ మీన్స్ ఫస్ట్ ఛాన్స్లో 3 పడలేదు, సెకండ్ ఛాన్స్ బీకి కూడా 3 పడలేదు, మళ్ళీ థర్డ్ ఛాన్స్ క్యూకి సక్సెస్.
ఇక్కడ కూడా మిస్ అయింది అనుకో, ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం, బి గురించి మాట్లాడటం లేదు. 1 2 3 4 5th ఖచ్చితంగా ఏ త్రో చేస్తాడు కాబట్టి అప్పుడు కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది. అండ్ సో ఆన్. నెక్స్ట్ దీన్ని కొద్దిగా ఆల్టరేట్ చేసుకుంటే PQ² PQ⁴ డాష్. ఇక్కడ ఏఆర్ సమ్ ఆఫ్ జీపీ ఫార్ములాని వాడతాం. AR² అప్ టు ఇన్ఫినిటీ మీన్స్ ఫార్ములా ఈజ్ A/1 - R. కాకపోతే ఇక్కడ ఆర్గా టోటల్ Q² ఆర్గా తీసుకుంటేనే మనకు ఫార్ములా వస్తుంది. Q² డాష్. హియర్ ఇన్ దిస్ కేస్ ఏ వాల్యూ ఈజ్ P, R వాల్యూ ఈజ్ Q². ఫార్ములా మనం ఏం రాయాలి, A/1 - R రాయాలి. P/1 - R వాల్యూ మీన్స్ Q². సో P వాల్యూ తెలుసు మనకు, Q వాల్యూ తెలుసు. P వాల్యూ ఈజ్ 1/6, Q వాల్యూ ఈజ్ 5/6. 1/6 1 - 25/36. 1/6 36 - 25/36. సో 1/6/36లో నుంచి 25 తీసేస్తే 11/36. 11/36 న్యూమరేటర్కి వెళ్తే 36/11 అవుతుంది. 6 1 = 6 6 = సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏ ఈజ్ 6/11. అంటే టోటల్ 11 టైమ్స్లో ఏ 6 times విన్ అవుతాడు. దట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ బి మీన్స్ 1 - 6/11. వీ విల్ గెట్ 5/11. సేమ్ లాస్ట్ ఎగ్జాంపుల్ లాగానే సిమిలర్ ఎగ్జాంపుల్, సేమ్ అలాంటిదే, అదే ప్రాసెస్లో చేస్తాం మనం. An urn contains W white balls and B black balls. టోటల్ వైట్ బాల్స్ W ఉన్నాయి, బ్లాక్ బాల్స్ B ఉన్నాయి. టోటల్ W + B balls ఉన్నాయి. 2 players Q and R alternatively draw a ball from the urn and wins the game when white ball occurs. సేమ్ ఇంతకుముందు లాగానే. ఇంతకుముందు AB ఏం చేస్తున్నారు, అక్కడ డై త్రో చేస్తున్నారు. 3 అనే నెంబర్ ఎవరికి ఫస్ట్ పడితే వాళ్ళు గెలుస్తారు అనే కండిషన్ని బేస్ చేసుకొని గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ Q and R 2 persons ఆర్ పికింగ్ ఏ బాల్ ఫ్రమ్ ద టర్న్. ఆర్లో W వైట్ బాల్స్ ఉన్నాయి, B బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఒక బాల్ తీయడం, లోపల మళ్ళీ రీప్లేస్ చేయడం, మళ్ళీ సెకండ్ ఆర్ బాల్ తీయడం, మళ్ళీ రీప్లేస్ చేయడం. ఇప్పుడు ఏ కండిషన్ మీద ఆడుతున్నారంటే హూ ఎవర్ గెట్ ఏ వైట్ బాల్ విన్స్ ద గేమ్ అనే కండిషన్ని బేస్ చేసుకుని ఆడుతున్నారు. సో ఎవరు గేమ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఏ స్టార్ట్ చేస్తే ఇక్కడ Q బిగిన్స్ ద గేమ్, ఫైన్ ద ప్రాబబిలిటీ హీజ్ విన్నింగ్ ద గేమ్. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో 3 మనం ఈవెంట్స్ నేమ్ ఇచ్చేటప్పుడు లెట్ Pని సక్సెస్ అనుకుందాం, 3 పడేదాన్ని P అనుకున్నాం, 3 పడకుండా నాట్ గెటింగ్ 3ని Q అనుకున్నాం. ఇక్కడ వైట్ బాల్ రావడం అనేదాన్ని P అనుకుందాం, వైట్ బాల్ రావటం లేదనే దాన్ని Q అనుకుందాం. సేమ్ అదేవిధంగా లెట్ P బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ వైట్ బాల్, Q be the event of not getting white ball. Not getting white ball అంటే getting black అని మీనింగ్, బ్లాక్ బాల్. ఇక్కడ సిన్స్ Q starts the game, therefore Q will win the game in first, third, fifth ట్రయల్స్. ఇంతకుముందు లాగానే సేమ్ Q స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి Q గురించి మాత్రమే మాట్లాడితే Q ఎప్పుడు గెలవడానికి ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫిఫ్త్ ఛాన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ పికప్స్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. సో P ఆఫ్ Q కనుక్కోవడానికి ట్రై చేద్దాం. కేస్ 1 ఫస్టే P రావచ్చు, లేదా థర్డ్ కేసులో సక్సెస్ కావచ్చు, లేదా 5th కేసులో సక్సెస్ కావచ్చు. Q² అని రాసుకుంటే A/1 - R. దీనికంటే ముందు PQ, ఇంతకుముందు 3 గెట్టింగ్ 3 1/6, నాట్ గెట్టింగ్ 3 5/6 అని రాసుకున్నాం. ఇక్కడ P గెట్టింగ్ ఏ వైట్ బాల్. టోటల్ అర్న్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, W + B బాల్స్ ఉన్నాయి. వైట్ బాల్ మాత్రమే రావాలి అంటే వైట్ ఎన్ని ఉన్నాయి, W. సో Q టోటల్ W + Bలో మనకు వైట్ రావటం లేదు అంటే బ్లాక్ వస్తుంది అని. సో వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్, టోటల్ బాల్స్లో నుంచి బ్లాక్ ఎన్ని ఉన్నాయి, B.
సో ఇంతకుముందు 3 గెట్టింగ్ అంటే 1/6, నాట్ గెట్టింగ్ అంటే 5/6. ఇక్కడ వైట్ బాల్ రావడానికి ఛాన్స్ వచ్చేసి W/W+B. వైట్ బాల్ రాకుండా ఉండడానికి ఛాన్స్ అంటే బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత, B/W+B. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. P మీన్స్ W/W+B by 1 - Q², B/W+B హోల్ స్క్వేర్. సో స్క్వేర్ చేస్తే W+B హోల్ స్క్వేర్ -B²/W+B హోల్ స్క్వేర్. ఇక్కడ W+B1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ కింద ఉండే డినామినేటర్ న్యూమరేటర్లోకి సెండ్ చేస్తే W పక్కకు వస్తుంది. W × W+B. ఇక్కడ A+B హోల్ స్క్వేర్ రాస్తాం. A² + B² + 2AB - B² + B² - B² గెట్ క్యాన్సల్డ్. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే W² 2WB. డినామినేటర్లో Wని కామన్ తీస్తే యూ విల్ గెట్ W + 2B. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ W+B by W+2B is the final answer. Probability of Q. If you want probability of R, 1 లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ హిజ్ విన్నింగ్ ద గేమ్. ఇఫ్ Q బిగిన్స్ ద గేమ్, ఫైన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హిజ్ విన్నింగ్ ద గేమ్ అన్నారు కాబట్టి Q యొక్క ప్రాబబిలిటీ మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. R కావాలి అంటే 1 - దిస్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ R వచ్చేస్తుంది మనకు. Next example, it has been found that if A and B play a game 12 times, A wins 6 times, B wins 4 times and they draw twice. అంటే టోటల్ 12 గేమ్స్ ఆడితే A will wins 6 times, B wins 4 times, remaining 2 games the game is drawn. A and B take a part in a series of 3 games. The probability that they will win alternatively. అంటే టోటల్ 12 గేమ్స్లలో ప్రాబబిలిటీస్ ఇచ్చారు. 6 A, 4 B అండ్ 2 గేమ్స్ ఆర్ డ్రా. ఇప్పుడు AB ప్రాబబిలిటీస్ మనకు తెలుసు, మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. లెట్ A be the event that A wins ద గేమ్. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము P(A) క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ టోటల్ 12 గేమ్స్ A విల్ విన్ 6 కాబట్టి దెర్ ఈజ్ 1/2 ఛాన్స్ ఈజ్ దేర్. లెట్ B be the event that B wins the game. P(B). In total 12 games, B is winning only 4 times. So there is 1/3 chance of B winning the game. So A ఛాన్స్ తెలుసు, B ఛాన్స్ తెలుసు. ఇప్పుడు A and B ఆర్ ప్లేయింగ్ 3 గేమ్స్. 3 గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. ఈ 3 గేమ్స్ ఆడినప్పుడు మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబబిలిటీ? ఆల్టర్నేటివ్గా గెలిచాలి. అంటే ఫస్ట్ A గెలిస్తే ఫస్ట్ కేస్ A విన్స్, సెకండ్ గేమ్ B విన్స్, థర్డ్ గేమ్ అగైన్ A విన్స్. ABA కేస్ 1 అవుతుంది. కేస్ 2 జస్ట్ ఆల్టర్నేటివ్ అన్నారు కానీ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని ఇవ్వలేదు కాబట్టి సో ఫస్ట్ B విన్స్ ద గేమ్, సెకండ్ గేమ్ A విన్ కావచ్చు, థర్డ్ గేమ్ మళ్ళీ B. కానీ ఆల్టర్నేటివ్గా విన్ కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ 2 కేసెస్. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, మనం మ్యాథ్స్లో కన్వర్ట్ చేస్తే ప్రాబబిలిటీ దట్ ఫస్ట్ A విన్స్ ద గేమ్ అండ్ B విన్స్ ద గేమ్ and again A wins the game. This is the case 1. Case 2 is first B wins the game and second A wins the game and third again B wins the game. ఒకవేళ A మాత్రమే 3 గేమ్స్ విన్ కావాలి అన్నప్పుడు ఫస్ట్ గేమ్ A, సెకండ్ గేమ్ A, థర్డ్ గేమ్ A. ఒకవేళ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ B ఆల్ ద 3 గేమ్స్ అన్నప్పుడు ఫస్ట్ గేమ్ B విన్ కావాలి, సెకండ్ గేమ్ B విన్ కావాలి, థర్డ్ గేమ్ కూడా B విన్ కావాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ అన్నాడు కాబట్టి 2 కేసెస్ వస్తాయి. ABA ఒక కేసు, BAB ఒక కేసు. సో ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఒక మ్యాచ్కి ఇంకో మ్యాచ్కి సంబంధం లేదు. ఫస్ట్ మ్యాచ్ A గెలిచినాడు కాబట్టి సెకండ్ మ్యాచ్ B గెలవడం అనేది ఏం లేదు కాబట్టి ఏ గేమ్కి ఆ గేమ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి వీ కెన్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంటూ.
P of B into P of A plus P of B into P of A into P of B. So A winning chance is 1 by 2 into 1 by 3 into 1 by 2. Here 1 by 3 into 1 by 2 into 1 by 3. So total 3 2 ja 6, 6 2 ja 12 plus 18. So 18 plus 12 by 12 into 18. 18 plus 12 means 30 by 12 into 18. 6 2 ja 6 2 ja 6 5 ja. So 5 by 36 is the final answer. 5 by 36 B is the correct answer. So next example, all the hot cards are taken out from a pack of playing cards. From these cards are drawn one by one without replacement. Without replacement till the ace of heart comes. The probability that ace come in the fourth draw is 1 by 13, 12 by 13, 4 by 13, none of this. So this is the example. So all the heart cards are taken out from a pack of playing cards. Total 52 cards to nunchi all hearts means total how many hearts are there? 15 in total 52. There are 13 hearts. ఈ 13 హార్ట్స్ని పక్కకు తీసేస్తారు. ఆల్ ద హార్ట్స్ కార్డ్స్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ ఫ్రమ్ దీస్ కార్డ్స్. అంటే ఇప్పుడు ఇది కాదు, ఈ 13 కార్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ దీస్ 13 హార్ట్స్ కార్డ్స్ ఆర్ డ్రాన్ 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్. అంటే 13 కార్డ్స్ని చేతిలో పెట్టుకొని 1 by 1 ఫస్ట్ కార్డ్ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తీసిన కార్డ్ని పక్కన పెట్టేస్తున్నాం. సో 1 by 1 ఒక్కొక్క కార్డ్ తీస్తున్నాం, చూస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. నౌ ఎంతవరకు అట్లా 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్ టిల్ ద ఏస్ ఆఫ్ ద హార్ట్ కమ్స్. ఏ అనే కార్డ్ వచ్చేంత వరకు తీస్తూ వెళ్ళాలి. ఇప్పుడు 13 హార్ట్స్లలో ఒకటే కింగ్ ఉంటుంది, ఒకటే క్వీన్ ఉంటుంది, ఒకటే ఏ కార్డ్ ఉంటుంది. సో ఏ సింబల్ కలిగినటువంటి కార్డ్ హార్ట్లో ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఏ వచ్చేంత వరకు తీయాలి. అది ఎప్పుడైనా రావచ్చు, ఫస్ట్ కార్డే ఏ రావచ్చు, ఫిఫ్త్ రావచ్చు, లాస్ట్ 13th కార్డు కూడా ఏ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి? ఎగ్జాక్ట్గా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ఏ కమ్ ఇన్ ద ఫోర్త్ డ్రా. ఎగ్జాక్ట్గా ఫోర్త్ డ్రాలో ఏ రావడానికి ఛాన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీస్ ఇక్కడ 2 వర్క్స్ ఉన్నాయి. ఫోర్త్ డ్రాలో ఏస్ రావాలి అంటే అర్థం ఏమి? ఫస్ట్ 3 కార్డ్స్ ఏ కాకూడదు. ఫస్ట్ 3 కార్డ్స్ డ్రా చేసేటప్పుడు మాత్రం ఏ రాకూడదు. ఫోర్త్ కార్డ్ ఖచ్చితంగా ఏం రావాలి? ఏ రావాలి. సో రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లేదా నాట్ గెట్టింగ్, ఎస్ గెట్టింగ్
3 non-ace cards, probability of getting 3 non-ace cards in first 3 draws, in first 3 draws, and getting ace in fourth draw, and getting ace in ఫోర్త్ డ్రా. ఇది మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ప్రాబిలిటీ. ఫస్ట్ 3 కార్డ్స్ ఏ కాకూడదు, ఫోర్త్ కార్డ్ ఖచ్చితంగా ఏం కావాలి, ఏ కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 2 వర్క్స్ ఉన్నాయి. ఇది అండ్ మీన్స్ ఇంటర్సెక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ వర్క్. సో ఫస్ట్ కేస్ ప్రకారము డైరెక్ట్గా ఫస్ట్ 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. 3 కార్డ్స్ ఏ కాకుండా ఉండడానికి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫస్ట్ 3 కార్డ్స్ విచ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఆర్ నాన్ ఏస్ కార్డ్స్, మీన్స్ టోటల్ 13. ఇప్పుడు 13 హార్స్లో నుంచి ఇదంతా జరుగుతుంది. సో 3 సెలెక్ట్ చేసుకోమంటే 13లో నుంచి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు ఏస్ మాత్రం రాకూడదు అంటే ఏని సపరేట్ చేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 12 కార్డ్స్ ఉంటాయి. ఏ అనే కార్డ్ని సపరేట్ చేస్తే ఈ 12లో నుంచి 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఏ రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సో ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ 3 కార్డ్స్, 3 నాన్ ఏస్ కార్డ్స్ ఈజ్ టోటల్ 13C3. 13లోంచి 3 సెలెక్ట్ చేసుకుంటాం టోటల్. కానీ మనకి ఏ రాకూడదు కాబట్టి ఏ కాకుండా రిమైనింగ్ 12లో నుంచి మాత్రమే జాగ్రత్తగా 3 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీన్స్ ఇంటూ, అండ్ మీన్స్ ఇంటూ. నెక్స్ట్ గెట్టింగ్ ఏస్ ఇన్ ఫోర్త్ డ్రా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టోటల్ 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 13 కార్డ్స్లో నుంచి వీ హ్యావ్ సెలెక్టెడ్ 3 కార్డ్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉంటాయి, 10. ఇప్పుడు ఫోర్త్ డ్రా తీసే లోపలికి వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి 3 కార్డ్స్ తీసేసాం, పక్కన పెట్టేసాం. ఇప్పుడు 10 కార్డ్స్ ఉంటాయి మన చేతిలో. 10 కార్డ్స్లో నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఏం రావాలి, ఏ రావాలి. సో 10 కార్డ్స్లో ఎన్ని ఏస్ ఉంటాయి, 1 ఏ మాత్రమే ఉంటాయి. కాబట్టి వీ క్యాన్ డూ ఇట్ ఇన్ 1/10 వేస్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 12C3, 12 into 11 into 10/3 into 2 into 1. 13C3, 13 into 12 into 11/3 into 2 into 1 into 1/10. ఈ 3 క్యాన్సిల్ అవుతాయి. 12 12 11 11 క్యాన్సిల్ అవుతుంది, 10 10 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 13 మాత్రమే మిగిలింది. సో 1/13 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ ప్రాబ్లం ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ గివెన్ to 3 students, A, B and C, and their respective probabilities of solving the problem is 1/2, 1/3 and 1/4. Then we have to find out. Then probability that the problem is solved is 3/4, 1/2, 2/3, 1/3. So very simple problem. A problem in mathematics is given to 3 students, A, B, C, and we know that their probability of solving the problem is A chance వచ్చేసి 1/2 ఉంది. B will solve the problem in 1/3 times. So 1/4 అంటే they have given P of A, probability of A solve the problem is 1/2, B solves the problem is 1/3, C solves the problem is 1/4. So solve the problem 1/n అన్నప్పుడు A bar అంటే not solving the problem 1 minus 1/2 means 1/2. సో సాల్వ్ చేయడానికి ప్రాబిలిటీ వాళ్ళు ఇస్తే సాల్వ్ చేయలేకపోవడానికి ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 minus 1/3 means every 3 times he will solving only 1 time. That means remaining 2 times he is not solving the problem అని అర్థం. C వచ్చేసి
సో ఇన్ 4 times he is solving only 1 time. So that remaining 3 times he is not solving the problem. సో టోటల్ సాల్వింగ్ అండ్ నాట్ సాల్వింగ్ ప్రాబబిలిటీస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, ఎవరు సాల్వ్ చేసినా పర్వాలేదు, ఏదర్ ఏ ఆర్ బి ఆర్ ఏదర్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ ఏబి ఆర్ బీసీ ఆర్ ముగ్గురు సాల్వ్ చేసినా పర్వాలేదు, జస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, ఎవ్వరు సాల్వ్ చేయకుండా మాత్రం ఉండకూడదు. జస్ట్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ మీన్స్ దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దీని రివర్స్లో ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ కావాలి, అట్లీస్ట్ 1 ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్స్ సాల్వ్ చేస్తున్నాం మనం, ఇది అలవాటు కావాలి. అట్లీస్ట్ 1 మీన్స్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నన్. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి అడిషన్ థియరమే కాకుండా 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అని కూడా రాయొచ్చు. సో పి ఆఫ్ ఏ అంటే అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ అండ్ బి మీన్స్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అన్నప్పుడు ఏ చేసినా పర్వాలేదు, బి చేసినా పర్వాలేదు, ఇద్దరు చేసినా పర్వాలేదు. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తాం, ముందు ఏ సాల్వ్ చేయటం లేదు, బి సాల్వ్ చేయటం లేదని ఆన్సర్ కనుక్కొని 40% ఎవరు సాల్వ్ చేయటం లేదు అంటే రిమైనింగ్ 60% ఎవరో ఒకరు అట్లీస్ట్ ఒకరన్నా సాల్వ్ చేశారనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో మనం సింపుల్గా రివర్స్లో 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇంటర్సెక్షన్ సి బార్ 1 మైనస్ నన్ చేస్తే సరిపోతుంది. ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఎక్కడ ఇవ్వకున్నా కూడా ప్రాబ్లమ్ని రీడ్ చేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకి ఆన్సర్ వచ్చింది కదా అని బీకి రాకుండా అయిపోతుందా? ఏకి బి ఇండిపెండెంటా ఏమన్నా? ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా సాల్వ్ చేస్తున్నారు, ఒకరితో మనకు సంబంధం లేదు. ఏకి వచ్చింది కదా అని బీకి రాకుండా ఉండదు, ఏకి రాలేదు కదా అని బీకి వస్తే ఇద్దరికి రావచ్చు, ఇద్దరికి రాకుండా ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రాబ్లంలో ఎక్కడ ఇండిపెండెంట్ అని ఇవ్వకున్నా కూడా లాజిక్తో ఆలోచించి అంతా వేరువేరుగా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్కి ఇంటర్సెక్షన్ బదులు ఏం రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు. సో 1 మైనస్ ఏ బార్ 1/2 2/3 ఇంటూ 3/4. సో 1 minus 2 2 cancel, 3 3 cancel, 1 minus 1/4. So the final answer is 3/4. A is the correct answer. సేమ్ లాస్ట్ ఎగ్జాంపుల్ లాగానే సిమిలర్ ఎగ్జాంపుల్, సేమ్ అలాంటిదే అదే ప్రాసెస్లో చేస్తాం మనం. An urn contains W white balls and B black balls. టోటల్ వైట్ బాల్స్ W ఉన్నాయి, బ్లాక్ బాల్స్ B ఉన్నాయి, టోటల్ W ప్లస్ B బాల్స్ ఉన్నాయి. 2 players Q and R alternatively draw a ball from the urn and wins the game when white ball occurs. సేమ్ ఇంతకుముందు లాగానే. ఇంతకుముందు AB ఏం చేస్తున్నారు, అక్కడ డై త్రో చేస్తున్నారు. 3 అనే నెంబర్ ఎవరికి ఫస్ట్ పడితే వాళ్ళు గెలుస్తారు అనే కండిషన్ని బేస్ చేసుకొని గేమ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ Q and R 2 persons ఆర్ పికింగ్ ఏ బాల్ ఫ్రమ్ ద టర్న్. ఆర్లో W వైట్ బాల్స్ ఉన్నాయి, B బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఒక బాల్ తీయడం, లోపల మళ్ళీ రీప్లేస్ చేయడం, మళ్ళీ సెకండ్ ఆర్ బాల్ తీయడం, మళ్ళీ రీప్లేస్ చేయడం. ఇప్పుడు ఏ కండిషన్ మీద ఆడుతున్నారంటే హూ ఎవర్ గెట్ ఏ వైట్ బాల్ విన్స్ ద గేమ్ అనే కండిషన్ని బేస్ చేసుకుని ఆడుతున్నారు. సో ఎవరు గేమ్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు ఏ స్టార్ట్ చేస్తే ఇక్కడ Q బిగిన్స్ ద గేమ్, ఫైన్ ద ప్రాబబిలిటీ హీజ్ విన్నింగ్ ద గేమ్. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో 3 మనం ఈవెంట్స్ నేమ్ ఇచ్చేటప్పుడు లెట్ Pని సక్సెస్ అనుకుందాం, 3 పడేదాన్ని P అనుకున్నాం, 3 పడకుండా నాట్ గెటింగ్ 3ని Q అనుకున్నాం. ఇక్కడ వైట్ బాల్ రావడం అనే దాన్ని P అనుకుందాం, వైట్ బాల్ రావటం లేదనే దాన్ని Q అనుకుందాం. సేమ్ అదేవిధంగా లెట్ P బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ వైట్ బాల్, గెట్టింగ్ వైట్ బాల్, Q be the event of not getting white ball. Not getting white ball అంటే getting black అని మీనింగ్, బ్లాక్ బాల్. ఇక్కడ సిన్స్ Q starts the game, Q therefore Q will win the game in first, third, fifth డాష్ 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 ట్రయల్స్. ఇంతకుముందు లాగానే సేమ్.
క్యూ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి క్యూ గురించి మాత్రమే మాట్లాడితే క్యూ ఎప్పుడు గెలవడానికి ఛాన్స్ ఉంది, ఫస్ట్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫిఫ్త్ ఛాన్స్, ఆడ్ నెంబర్ ఆఫ్ పికప్స్లో గెలవడానికి ఛాన్స్ ఉంది. సో పీ ఆఫ్ క్యూ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. కేస్ 1 ఫస్టే పీ రావచ్చు, లేదా థర్డ్ కేసులో సక్సెస్ కావచ్చు, లేదా ఫిఫ్త్ కేసులో సక్సెస్ కావచ్చు. క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటే a/1 - r. దీనికంటే ముందు పీక్యూ ఇంతకుముందు 3 గెట్టింగ్ 3 1/6 నాట్ గెట్టింగ్ 3 5/6 అని రాసుకున్నాం. ఇక్కడ పి గెట్టింగ్ ఏ వైట్ బాల్. టోటల్ అర్నులు ఎన్ని బాల్స్ ఉన్నాయి, W+B బాల్స్ ఉన్నాయి. వైట్ బాల్ మాత్రమే రావాలి అంటే వైట్ ఎన్ని ఉన్నాయి, W. సో క్యూ టోటల్ W+Bలో మనకు వైట్ రావటం లేదు అంటే బ్లాక్ వస్తుంది అని. సో వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్? టోటల్ బాల్స్లో నుంచి బ్లాక్ ఎన్ని ఉన్నాయి, B. సో ఇంతకుముందు 3 గెట్టింగ్ అంటే 1/6, నాట్ గెట్టింగ్ అంటే 5/6. ఇక్కడ వైట్ బాల్ రావడానికి ఛాన్స్ వచ్చేసి W/W+B. వైట్ బాల్ రాకుండా ఉండడానికి ఛాన్స్ అంటే బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత, B/W+B. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. P మీన్స్ W/W+B by 1 - Q square, B/W+B whole square. సో స్క్వేర్ చేస్తే W+B whole square minus B square by W+B whole square. ఇక్కడ W+B1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ కింద ఉండే డినామినేటర్ న్యూమరేటర్లోకి సెండ్ చేస్తే W పక్కకు వస్తుంది. W × W+B. ఇక్కడ A+B హోల్ స్క్వేర్ రాస్తాం. A² + B² + 2AB - B² + B² - B² గెట్ క్యాన్సల్డ్. జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే W² 2WB. డినామినేటర్లో Wని కామన్ తీస్తే యూ విల్ గెట్ W + 2B. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ W+B by W + 2B is the final answer. Probability of Q. If you want probability of R, 1లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ హిజ్ విన్నింగ్ ద గేమ్. ఇఫ్ క్యూ బిగిన్స్ ద గేమ్, ఫైన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హిజ్ విన్నింగ్ ద గేమ్ అన్నారు కాబట్టి క్యూ యొక్క ప్రాబబిలిటీ మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. ఆర్ కావాలి అంటే 1 - దిస్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్ వచ్చేస్తుంది మనకు.